హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య జర్నీ. చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు చేయక. నాకు కూడా అదే అనిపించింది. ఇక మనం మనుషులమే కదా, మనుషులకంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లనే మనకు కూడా మధ్య మధ్యలో అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. దేనికి ఒక్కొక్క దానికి ఫుల్ స్టాప్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లా మధ్య మధ్యలో ఇట్లాంటి బ్రేక్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వాటిని మనం తప్పించుకొని ముందుకు సాగిపోవాలన్నమాట. అదేవిధంగా నేను కూడా మధ్యలో ఎన్ని బ్రేక్స్ వచ్చినా కూడా ఈ వీడియోలు మాత్రం అస్సలు ఆపను, ఖచ్చితంగా చేస్తాను. ఇది ఎక్కడ లొకేషన్ అంటే, మా మమ్మీ గంజు పట్టుకొని బయటికి వెళ్తాను. ఇది ఎక్కడ బయటికి వెళ్తాను నేను ఫోన్ పట్టుకొని నేను కూడా బయటికి వెళ్ళిన. చూస్తే ఏంటంటే ఇది మా ఇంటి వెనక వాళ్ళ ఇల్లు అన్నమాట. బుజ్జకు ఉంది కదా, బుజ్జకోళ్ళ ఇల్లు ఇంటి వెనక. అయితే టమాటా వక్కలు పట్టుకొని వచ్చిందన్నమాట. నేను గంజు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది అని నేను చూస్తాను. ఇదంతా మొత్తం విలేజ్ అనమాట. ఇది మొత్తం మా విలేజే. ఇగో చూడు, టమాటా వక్కలు పట్టుకొని వచ్చింది. నేను ఇటు పోయింది, మమ్మీ గంజు పట్టుకొని ఇటు పోయింది. గంజులు ఏమున్నదని నేను చూస్తాను. టమాటా వక్కలు అన్నట్టు పచ్చడి పెట్టడానికి ఇప్పుడు పచ్చళ్ళు పెడతారు కదా ఎండాకాలము, టమాటా పచ్చడి, దానికోసం పట్టుకొని వచ్చింది. స్లాబ్ మీద ఆరబెట్టడానికి ఎండబెడితే ఒక 4 రోజులు ఎండబెడితే వక్కలన్నీ ఎండుతాయి అన్నమాట. ఒక 10 కిలోలేమో తీసుకున్నది టమాటాలు, 10 కిలోలు పచ్చడికి, టమాటా పచ్చడికి. ఈ సమ్మర్లో ఇక టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇవన్నీ కామన్ కదా. నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ బాగుంటాయి. అసలు కర్రీస్తో తినబుద్ధి కాదు. పచ్చళ్ళు, పప్పులు, చారులు ఇవే బాగుంటాయి. ఇంకా సమ్మర్లో మేమైతే గటకాయ వేస్తాము. గటకాయ వేసి సాంబార్ చేసుకుంటాము. ఇంకా అప్పడాలు, వడియాలు పెట్టుకుంటాము. ఎండకి మంచిగా ఎండుతాయి కదా. ఇప్పుడైతే మా మమ్మీ టమాటాలు అయిన తర్వాత నెక్స్ట్ అదే అన్నట్టు వడియాలు, ఒక 10 కిలోల వడియాలు మంచిగా పెట్టేసి స్లాబ్ మీద మొత్తం వేసేసి 10-20 కిలోలు వడియాలు చేసుకొని, అప్పడాలు, వడియాలు చేసుకొని పప్పుచారు వేసుకొని వేయించుకొని తినడమే. ఇక సమ్మర్లో మొత్తం అదే పని. ఇక సమ్మర్ వచ్చిందంటే మాకైతే ఎటు కూడా వెళ్ళబుద్ధి కాదు, ఎవరింటికి కూడా పోవాలనిపించదు. అందరూ పల్లెటూర్లకే వస్తారు కదా. సిటీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తారు కదా. ఇక సొంత ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనిపించదు కూడా. ఇప్పుడు నిజంగా చెప్తాను, విలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం సిటీ లైఫ్ అయితే అస్సలు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉరుకుల పరుగుల జీవితము, ఇరుకు సందులు అస్సలు నచ్చది. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, సిటీ వాళ్ళు నువ్వు పక్క నుంచి కింద పడి కొట్టుకున్నా కూడా నిన్ను అసలు పక్క నుంచి అది తిరిగి కూడా ఏమైంది కూడా వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది. అదే పల్లెటూరులో చూడండి, నువ్వు ఏమనకుండా సపరేట్గా ఇంట్లో ఉన్నా కూడా నిన్ను రోడ్డు పంట పోయేటోళ్ళు కూడా వచ్చి పలకరించి మరీ పోతారు, ఏం చెప్తున్నావు అని చెప్పి. ఇంక వరుసలు, రిలేషన్స్, బంధాలు బాగుంటాయి అన్నట్టు. మళ్ళీ ఒక్కరికి ఏమైనా జరిగితే అందరు వస్తారు. వాడ మొత్తం వస్తారు, ఊరు వస్తుంది మొత్తం. ఏమో అమ్మ ఏమో చెప్తాంది. పచ్చడి రెసిపీ చెప్తుంది, బట్ సౌండ్ రాలేదు, అది సౌండ్ పోయింది. జీలకర్ర అన్నీ కలిపి పెట్టాలి. పొడి చేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ ఫస్ట్ వేయాలంట. ఉప్పు, కారం అన్నీ వేసేసి చేయాలి అని చెప్పింది. ఈ వక్కలు ఉన్నాయి కదా, ఇవైతే ఒక 4 days వరకు ఎండబెట్టాలి. ఎండిన తర్వాత అవి మిక్సీ పడతారు. నాకైతే కొంచెం ఏదో తెలుసు. ఇది మొత్తం రసం మొత్తం తీసేస్తారు పక్కకి. బట్ ఒక్క చుక్క కూడా వాటర్ పడద్దు అన్నట్టు. ఒక్క చుక్క వాటర్ పడిందంటే ఖతం హోగయా, పచ్చడి అయిపోతుంది, దాని పని ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు. ఒక్క చుక్క వాటర్ పడ్డా ఖరాబ్ అయిపోతుంది మొత్తం పచ్చడి. అందుకే జాగ్రత్తగా చేస్తారు అన్నట్టు. పచ్చళ్ళు చేసేటప్పుడు ఎవరిని కూడా దగ్గరికి రానియ్యరు. ఇట్లా ఈ మొత్తము టమాటా వక్కలు మొత్తం ఎండిన తర్వాత మంచిగా మిక్సీ వేసి పొడి చేస్తారు కదా. ఆ పొడి వేసిన తర్వాత ఏంటిదంటే, ఇక ఈ రసం ఉంది కదా, ఆ రసంలో కలిపేస్తారా రసంలో. ఆ రసంలో ఆల్రెడీ ఉప్పు కలిపి పెట్టింది. అయితే ఈ పొడి ఆ రసంలో వేసేసి కలిపి ఉప్పు, కారం కూడా కలిపి కొన్ని రోజులు ఉంచుతారు నిల్వ. ఉంచిన తర్వాత దానిలో ఎల్లిపాయ అన్నీ కలిపిన తర్వాత ఇక పోన్కేస్తారు అనుకుంటా. ఆయిల్ వేసి పోన్కేస్తారు కావచ్చు, అట్లనే అనుకుంటా మేబీ. నెక్స్ట్ ఇక చీరలు ఇవ్వకుండా బండలు పెడుతుంది. అయితే కోతులు వస్తున్నాయి మస్తు. కోతులు వస్తే మొత్తం తినేస్తాయి. అవి ఎక్కడ ఉంచుతాయి? అస్సలు ఉంచాయి. ఇక వెళ్తున్నాం మేము. ఆల్రెడీ పెట్టేసినాం. మళ్ళీ రోజు ఒకసారి పొద్దున వచ్చి చూసేస్తే అయిపోతుంది. ఇది పక్కింట్లో మా ఇల్లు గదే, పచ్చపూల చెట్టు కనబడుతుంది కదా, పచ్చపూల చెట్టు అదే మా ఇల్లు. బాగుంది కదా, చిన్నగా అందంగా కలకలగా సరిపోతుంది చాలు.
ఉమ్. మా విరాట్ ఏమో వేస్తుండు. వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియో చూడడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.